లాస్ట్ మూమెంట్ లో రిలీజ్ వాయిదా పడింది. బాలయ్య నట విశ్వరూపాన్ని వెండి తెర మీద చూసేందుకు ఫ్యాన్స్ కు వెయిటింగ్ తప్పడం లేదు. అయితే ఫైనాన్షియల్ ఇష్యూ అఖండ 2 విడుదలకు బ్రేకులు వేసింది అంటున్నారు. ఈ మ్యాటర్ తెలిసి మావయ్య కోసం ఏకంగా అల్లుడు రంగంలోకి దిగాడట. అంతా సెట్ చేసి అఖండ 2 రిలీజ్ కు రూట్ క్లియర్ చేసినట్లు టాక్. అఖండ 2 సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూసి విడుదల వాయిదా పడటంతో నిరాశ చెందారు. డిసెంబర్ 4న రాత్రి తమ అభిమాన హీరో సినిమా చూసి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. అఖండ 2తో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వాలనుకున్న బాలయ్య దూకుడుకు బ్రేక్ పడింది. సినిమా పోస్ట్ పోన్ అవ్వడం, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఫైనాన్స్ ప్రాబ్లం వల్లే అఖండ 2 రిలీజ్ ఆల్ ఆఫ్ సడన్ గా వాయిదా పడిందని అంటున్నారు. ఈ మ్యాటర్ తెలిసి ఏకంగా నందమూరి ఇంటి అల్లుడైన ఏపీ మంత్రి రంగంలోకి దిగారట. బాలయ్య అఖండ 2 ప్రాబ్లం సాల్వ్ చేసింది ఎవరో కాదట, బాలయ్య అల్లుడు నారా లోకేష్ అని టాక్. సినిమా లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ అవ్వడం తెలుసుకున్న లోకేష్ రంగంలోకి దిగి తెల్లారేకల్లా సమస్య పరిష్కారానికి చొరవ చూపారట. లోకేష్ ఇన్వాల్వ్ కాకపోతే అఖండ ఫైనాన్స్ ఇష్యూ ఇంకా జటిలమయ్యేదని అంటున్నారు. హీరో సంస్థతో మధ్యవర్తిత్వం చేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నారని, మిగతా ఫైనాన్స్ ప్రాబ్లం ను మరికొంతమందికి అప్పజెప్పి సాల్వ్ చేసి బాలయ్యపై భారాన్ని తగ్గించాడట లోకేష్. ఇక డిసెంబర్ 24న అఖండ 2 ప్రీమియర్స్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈలోపు అన్నీ సెట్ అయితే మరోసారి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్స్, స్పెషల్ షోలకు పర్మిషన్ తెచ్చుకుంటారని టాక్.